బెంగళూరులో ఇలా ఆకుకూరలు పండించుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా సైడ్ లో మేము ఎన్ని రకాలు ఆకుకూరలు వేసామో నేనైతే డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా రకాల ఆకుకూరలు, పూల చెట్లు చాలా రకాలు ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు సైట్ తీసుకుని ఆకుకూరలు వేసుకోవడం ఏంటి అనేసి. ఇప్పుడైతే ఇల్లు కట్టే ప్లాన్ అయితే ఏమీ లేదు, ఖాళీగా ఉండడం ఎందుకనేసి మేమైతే ఆకుకూరలు వేసుకున్నాము. బయట కొనకుండా మన జాగాలో ఇలా పండించుకొని తింటే ఆ టేస్టే వేరు. ముందుగా పాలకూర కట్ చేసేసుకొని 1-4 సార్లు కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను చేసే ఈ మెథడ్ లో చాలా ఈజీగా బ్యాచిలర్స్ కి చాలా యూజ్ఫుల్ అయ్యే ఈ వీడియో సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఆ స్టైల్లో పాలకూర కర్రీ నేను చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని అందులో నూనె, పోపు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు వేసేసుకొని అంత ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. లైట్ గా వేసేసుకోవాలి. సింపుల్ గా చాలా ఈజీగా చేసి పాలకూర అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి అన్నంలో, చపాతీలో కానీ ఎందులో అయినా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. పాలకూరతో పకోడీ గానీ, పాలకూర పప్పు చారు గానీ, పాలకూర ఫ్రై గానీ, పాలకూర పకోడీ చాలా రకాలుగా చేయొచ్చు. నేను అన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రోజు అయితే మా ఇంట్లో పాలకూర చేశాను. మరి మీ ఇంట్లో మీరేం చేశారో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బై బై. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.